చెప్పేం చెప్పాడు ఆయన, అందరూ ఉంటే జరిగే సత్సంగం ఒకటి, ఇద్దరు ఎప్పుడన్నా కలిస్తే మాట్లాడుకునే సత్సంగం ఒకటి, మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత ఒక్కళ్ళే సత్సంగం ఎలా చేసుకుంటారన్నది చెప్పలేకపోయి అక్కడి నుంచి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళిపోయాడు. 300 వెళ్ళిపోయి ఆంజనేయ స్వామి ఎక్కడ దేహబుద్ధ్యాస్పదాసోహం జీవబుద్ధ్యా తద్వంశక ఆత్మబుద్ధ్యా త్వమేవాహం ఇతిమే నిశ్చితామతి అని ఆంజనేయ స్వామి చెప్పాడని అక్కడికి వెళ్ళిపోయాడు. దట్ ఈజ్ అంటే అది ఆత్మతత్వమే. కానీ ఇక్కడ ఒకడేం చేస్తున్నాడు, ఇక్కడ ఒకడు 2 ఎందుకు అయ్యాడు అంటే తన మనస్సుని తనగా నమ్ముకోలేకపోతున్నాడు కాబట్టి 2గా ఆలోచిస్తున్నాడు. మనకు అక్కడ ఉపనిషత్తు కూడా ఘోషిస్తుంది, మనోహి ద్వివిధం ప్రోక్తం శుద్ధం చ అశుద్ధమేవ చ. మన మనస్సులోనే 2 స్వభావాలు ఉన్నాయి. ఒకటి మంచిని ఆలోచిస్తుంది, ఇంకోటి ఏంటంటే ఇంకెంతసేపు చెప్తారు, ఏదో నివేదన కూడా పెట్టారు కదా, కాస్త ప్రసాదం పెడితే బాగుండేది కదా అని అనిపించవచ్చు. కానీ రెండో మనసు ఏం చేస్తుందంటే రోజు కాతి ప్రసాదాన్ని అనుభవిస్తున్నారు కానీ రోజు ఇలా కూర్చుంటామా ఏమన్నానా, అవకాశం కుదిరింది కాబట్టి కాస్త చక్కగా నలుగురం కూర్చున్నప్పుడు మంచి మాట మాట్లాడుకుంటే బాగానే ఉంటుంది అనేటువంటి మన మనసులోని 2 భావనలు వస్తాయి. వచ్చి అక్కడ దేన్ని జయిస్తాము, మన శక్తి కొలది ఉంటుంది. అక్కడ మనలో అనేది ఎవరికి తెలియదు, మనకే తెలుస్తుంది, వాడికి తెలుస్తుంది. దానిలో ఏది జయించగలుగుతాం మనం. ఇక్కడ వెళ్ళి ప్రసాదం తీసుకుని అమ్మలిసిపోయి వచ్చారు, అసలే నిద్ర లేదు. అందుకని ఏంటంటే ఇంకోటి ఏమిటి, ఏది బ్రేక్ జెట్ లాక్ ల్యాగ్ జెట్ ల్యాక్ కదా. నీ పేరు కలుగుతున్నా కొత్తగా ఇప్పుడు లక్ష్మి అనే దానికి ల్యాక్స్ అని అంటారు. ల్యాక్స్ వచ్చేసరికి మాకు లక్షల మీదకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అక్కడ బావగారు అల్లుడు గారు లేకపోతే ఉడికించేదాన్ని, మా అమ్మాయిని లక్షల్ని చేసుకుంది. ఇక్కడ వాళ్ళందరూ ల్యాక్స్ అంటారు కదండి లక్ష్మిని. ఆయన పేరు కోటి అండి, లక్ష కోటి. మన ఆశ సాంప్రదాయాన్ని పోగొట్లా ఏంటి, అక్కడ ఎప్పుడు సతీ ధర్మాన్ని నిర్వర్తించాలి కదా, భర్తను ఎప్పుడు తక్కువ చేయకూడదు. అక్కడ అలా చక్కగా పోషించుకుంది. మీరు ల్యాక్స్కి ఎంత సంతోషపడుతున్నారు, మా ఆయన కోటి. బాగుంది. అలాగా ఇక్కడ మన మనస్సే మనలో చేరి మన అనేకమైనటువంటి భావాలను తీసుకొస్తుంది. ఒకటనే కాదు, ఆ సమయాన్ని బట్టి కూర్చున్నాము. అక్కడ చాలీస చదువుకోకూడదని ఉందా, ఉంది కదా. ఫ్లైట్లో ఉత్తరే కూర్చున్నామా, ఎందుకు కూర్చున్నాము, అన్ని లక్షలు కట్టుకొస్తున్నాం కదా, వచ్చిన కొంచెం కంఫర్టబుల్గా కూడా ఉంది. ఉన్నప్పుడు ఏంటి, అక్కడ దేవుణ్ణి తలుచుకోవచ్చు, చక్కగా దేవుణ్ణి స్మరించుకోవచ్చు. ఎన్నిసార్లు నేను చేస్తున్నాను అనేది ఒక సాటిస్ఫాక్షన్ ముందర మనకి. భగవంతుడిని తలుచుకున్నాము అనేటువంటిది ఎంత నామం చేస్తుంటే అంత సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. దాని మధ్యలో ఎలాగో ఉరుగుతాడు ఆయన. ఎందుకంటే మనం హనుమంతుడి స్వభావాన్ని ఒక యంత్ర రూపంలో చూస్తున్నాం. అక్కడ ఆంజనేయ స్వామి సముద్రాలను ఎలా దాటాడు, ఆయన ఏమైనా యంత్రంతో దాటాడా, మంత్రశక్తితో దాటాడు. ఆయన యొక్క ఆశయం ఎంత గొప్పది అక్కడ రామప్రభుకి. రాముడు చెప్పిన నాటికి ఆయన సముద్రం దాటుతానని కూడా ఆయన అనుకోలే. కానీ రాముడట అంతమంది ఉంటే, సుగ్రీవుడి యొక్క మరి అనుయాయులు వీళ్ళందరూ ఇంతమంది ఉంటే, రామచంద్ర ప్రభువు తన అంగుళికాన్ని ఆంజనేయ స్వామిని పిలిచే ఇచ్చాడట. అంటే ఏంటి, రాముడు ముందర ఎవరు దీన్ని సాధించగలరు, సముద్రాన్ని దాటి అమ్మని ఎవరు దర్శిస్తారు, అమ్మ ఎక్కడ ఉన్నదో అనేటువంటి విషయాన్ని ఎవరు గుర్తిస్తారు అని ఎవరు చెప్పలే. అక్కడ అందరూ క్వశ్చనార్థకమే. కానీ అది మనం ఆలోచించుకుంటే సుగ్రీవుడికి ఇచ్చి అని చెప్పితే, సుగ్రీవుడు యొక్క మంత్రి తతమా వాళ్ళందరూ సుగ్రీవుడి కింద వాళ్ళేగా, సుగ్రీవుడికి ఇవ్వచ్చు కదా, ఇవ్వలే. అంటే ముందలే నిర్ణయించేశాడు రామచంద్ర ప్రభు, దానికి సముద్రం ఎవడో కాదు ఆంజనేయ స్వామి అనేటువంటి విషయాన్ని ముందరే ఆయన ఒక చేసి ఆంజనేయ స్వామిని పిలిచి, ఇదిగో అమ్మని చూడ్డానికి వెళ్ళినప్పుడు ఈ అంగుళీకము గుర్తుగా తీసుకువెళ్ళి, ఎందుకంటే నువ్వంటే ఎవరో తెలియదు,
అమ్మంటే నీకెవరో తెలియదు. కాబట్టి అక్కడ నువ్వు ఈ అంగుళీకానికి ఇవ్వగానే అమ్మకి నీకు గుర్తొస్తాయి అని చెప్పి ఇస్తే ఈయనేం చేశాడు, నాకు కదా అంగుళీకం ఇచ్చాడని నేను దాటగలనని ముందుకు రాలా, చుట్టూ వాళ్ళు కూడా ఆంజనేయ స్వామి దాటగలడు అన్నటువంటిది అక్కడ అంటే అంటే ఎవరు వెళ్తామో అనే ఆలోచనలో ఉన్నారు తప్ప ఆయన తప్పకుండా వెళ్తాడు అనేది సుగ్రీవుడి దగ్గర నుంచి ఎవరూ ఊహించల. సుగ్రీవుడు కూడా అక్కడే ఉండిపోయాడు. జాంబవంతుడు వీళ్ళందరినీ పంపించాడు, అంగదుడు వీళ్ళందరినీ పంపించాడు. నలుగురు 4 వైపులకు వెళ్ళి మీరు వెతుక్కురండి సీతమ్మ వారిని. కానీ అసలు తాళము అసలు విషయం ఎక్కడుంది అంటే ఆంజనేయ స్వామి దగ్గర ఉంది. ఆయన పోయి నాకు అంగుళీకం ఇచ్చాడు కదా అని భద్రం చేసుకున్నాడు, బొడ్లో పెట్టుకున్నాడు. కానీ నేను వెళ్ళగలను, నేను వెళ్తానని అందరి మాదిరిగా ముందుకు రాలా. వాళ్ళందరూ తత్మా వాళ్ళందరూ ప్లాన్లు చేస్తున్నారు తప్ప అసలు పని చేసేటువంటిది ఆంజనేయ స్వామి వారు ముందుకు రాలా. ఒక మూలకెళ్ళి ఆయన రామ్ 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 అనుకుంటూ ఆయన రామనామ స్మరణ చేసుకుంటూ కూర్చున్నాడు. జాంబవంతుడు వీళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు, బుర్రలు బదులు కొట్టుకుంటున్నారు. ఏంటి అసలు మనకు ఇప్పుడు ఎలా అర్థమవుతుంది, ఎవరు ఇందులో ఒక్కళ్ళు సీతమ్మ వారిని చూసిన వాళ్ళు లేరు కదా, ఇప్పుడు అసలు ఎక్కడ ఉన్నట్టు ఇవన్నీ కూడా కొంచెం ఆలోచించగా సంపాతి కనిపించటం, తర్వాత జటాయువు గురించి తెలియడం, ఇవన్నీ ఒకదాన్ని మేళవించి చూస్తే అది రావణాసురుడు అమ్మవారిని ఎత్తుకెళ్ళినట్టుగా సమాచారం తెలుసుకున్నారు. ఇప్పుడు ఏదో పెద్ద పోలీసు వాళ్ళు కేసులు ఇవన్నీ అంటున్నారు కదా, అసలు అది ఎంత గొప్ప సూక్ష్మమో చూడండి. అక్కడ ఎంత గొప్ప సూక్ష్మమో ఆడు గుర్తించింది. నేను ఎగిరి గంతులేసింది ఎవరండి, మానవుడు కాదు. ఏ అవతారము, వానరావతారం. వానరులందరూ కూడా అమ్మ ఇటే వెళ్ళుంటుంది అంటే మన చిన్నగా దేనిని కూడా అంచనా వేయడానికి లేదు ఇక్కడ భగవంతుని పరంగా. అది ఎక్కడ నరుడు కాదు, అక్కడ వానరుడు అయినప్పటికీ కూడా అక్కడ తెలుసుకోవాల్సిన దాంట్లో గుర్తించాల్సింది ప్లాన్ వేయటానికి. అప్పుడు ఎవరెవరు ఎంత లెక్క వెళ్ళగలరు. అంగదుడు అన్నట్టు నేను వెళ్తాను కానీ తిరిగి రాగలనో లేనో నాకు అనుమానంగా ఉంది అన్నాడు. ఎందుకంటే ఆయన మరి వాలి కొడుకు కదా, కొంచెం పెద్దపీట వేశారు ఆయన. వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చి చెప్పాలి కానీ సమాచారం, వెళ్ళి ఉండిపోతే మనకి దక్కేది ఏంటి, అక్కడ దక్కదు. అందుకని మరి ఇంకెవరున్నారు అంటే ఎవరు ముందుకు రాలా. నేను సగం వెళ్తానన్నాడు ఒకడు, వెళ్తానన్నారు ఇంకొకళ్ళు, వెళదాం అనుకుంటున్నాను కానీ సరిగ్గా దాటగలనో లేనా అనేవాళ్ళు ఒకడు. ఇలా మనలాగే రకరకాలుగా వాళ్ళ మాటలు ఇవన్నీ కూడా తలొక రకంగానే చెప్పారు. కానీ అప్పుడు జాంబవంతుడికి గుర్తుకొచ్చింది, అంగుళీకం తీసుకువెళ్ళి ఆంజనేయ స్వామికి ఇచ్చాడు రాముల వారు, రామచంద్ర ప్రభు. అంటే ఆయన పనిచేస్తారు కానీ ఎక్కడా కనిపించట్లేదండి మన మధ్యలో అని వెతుక్కున్నారు. అప్పుడు ఆంజనేయ స్వామి కోసం ఎత్తుక్కుంటే ఆయన ఎక్కడున్నాడు, అసలు మధ్యలో లేడు. ప్రపంచానికి అతీతమైన స్థితిలో ఒక మూలకి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడు. వెంటనే అప్పుడు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి ఏమన్నారు, నువ్వు వెళ్ళగలవా అలా. ఇక్కడ చూడండి మాట మారింది. తత్మా అందరూ అంచనాలు వేసుకున్నారు, వెళ్ళగలవా తినగలవా అన్నట్టు. కానీ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళేసరికి జాంబవదాదులు ఇది హనుమా నువ్వే ఆ పని చేయగలవయ్యా. ఆంజనేయ స్వామికి కూడా నువ్వు ఇది చెయ్యగలవు అంటే వెనకంత వేసేది లేదు అన్నారు కదా, పూర్తవుతుంది పని, చెయ్యాలి అంతే. బాబుజీ మాటల్లో చాలాసార్లు చూసేదాన్ని అలా. ఎవరైనా నువ్వు చెయ్యగలవు అంటే ఆ పని తప్పకుండా చేసుకొస్తారా చేసేవాళ్ళు. అమ్మ నాలెడ్జ్లో కూడా చెప్తాను, నేనేం చదువుకోలే కానీ బాబుజీతో రావడం జరిగింది కదా. అందులో ఫస్ట్ టైమే పాండన్నయ్య అంత మొత్తం 5గురు వచ్చాం. వస్తే అప్పుడు పాండన్నయ్య అడ్రస్ ఫస్టే చరణదాస్ గారు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయారు. అందుకని ఇక పాండన్నయ్య, డాక్టర్ రాజు గారు వీళ్ళు ఉన్నారు. పాండన్నయ్య మన డాక్టర్ కృష్ణార్జునరావు గారికి లెటర్ రాశారు. లెటర్ రాసి వచ్చి అడ్రస్ కూడా రాసి తీసుకొచ్చి బాబు దగ్గర చదివినిపిస్తున్నాడు. తను వినిపిస్తుంటే బాబుజీ మహారాజ్ అంటారు, పాండు నువ్వు రాసావా? మాకు అసలు అంతా ఈ వీసాలు చేయటం ఈ పని అంతా పాండుగారే చేసింది, పాండనే చేసింది. కానీ అంత దాకా వచ్చిన తర్వాత బాబుజీ చూడండి నువ్వు చేసావా?
చూడు నువ్వు అలా రాసావు, చూడు మా అమ్మ రాస్తుంది చూడు అని చెప్పి ఆ లెటర్ని మళ్ళా పాప ఆయన ఎదురు ఆయన రాసుకొచ్చారు. వారి మాట అక్కడ సిద్ధిస్తుందంటే ఇక అది మనం చేసేది కాదు. అక్కడ అమ్మడి రాస్తుంది చూడు అడ్రస్ ఎంత బాగా రాస్తుందో అని చెప్పి నువ్వు రాయి అని చెప్పి అప్పటి నుంచే నేర్చుకున్నాను పేపర్ చదవడం అనేది. ఇంగ్లీష్ పేపర్ చదివితే చాలు నాలెడ్జ్ బాగా వస్తుంది. అది ఎంతవరకు అనేది కాదు. వారు చెప్పారు కదా నీకు రాదని ఎవరు చెప్పారు, నీకు వచ్చు అనేవారు బాబుజీ. వచ్చు అంటే వచ్చు అంతే. వారు అన్నారు కదా వస్తుంది తప్పకుండా. అది వస్తుందా లేదా మనం ఆలోచించకూడదు. అంటే అతి చిన్న విషయం దగ్గర నుంచి అనంతమైన విషయంలో కూడా ఆ మహానుభావులకి అసలు అన్ని ఇంత సృష్టి చేసినటువంటి వాడికి సృష్టిలో ఒక తల్లిదండ్రులకైనా అంచనా తెలియకపోవచ్చు కానీ పిల్లల గురించి సృష్టి యొక్క రహస్యాన్ని అసలు సృష్టి ఉన్నదంటేనే వారి యొక్క బలమైంటే ద్వైతం లేదు అక్కడ. రెండవది లేనటువంటిది ఒకే దాని దగ్గర తెలియకుండా ఎలా ఉంటుంది అట్లా. అలా ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి హనుమా నువ్వు దాటగలవు, అందుకని నువ్వు వెళ్ళి సముద్రాన్ని లంఘించి అక్కడ సీతమ్మ వార్తని తెలుసుకొని నాకు మంచి వార్తని నువ్వు ఇక్కడ తీసుకురావాలయ్యా, టైం మించిపోతోంది. ఇంకా ఆలోచించిన కొద్దీ ఇప్పటికే చాలా సమయం వెళ్ళిపోయిందంటే అలాగే తాతగారు అనుకుంటూ లేచాడు. లేచిన అయినటువంటి ఆయన ఇంకా వెనకంజ వేయలా, మీరందరూ చేయలేరా, నేనే చేయాలా, అది మన పెంట ఆలోచనలన్నీ మనం ఆలోచిస్తూ ఉంటుంటామని. వాళ్ళైతే బాగా చేస్తారేమో, వీళ్ళైతే బాగా అంటారేమో, ఇలాంటివన్నీ మనం ఆలోచిస్తాం. ఎందుకు చెయ్యకూడదని మన ముందుకి నీకు రాదా తెలుసుకో. నీకు రానప్పుడు బాబుజీ నాలెడ్జ్ ఎట్లా, నాకు రాదు అన్న మాట వినకూడదు, నీకు వచ్చి ఉండాలి. రాలేదు తెలుసుకో అంతే. అలాగా అక్కడ ఆంజనేయ స్వామికి అనగానే ఆయన వచ్చి మరొక మాట మాట్లాడలే. ఏదైతే తన తపస్సు చేస్తున్నాడో అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నాడో అటువంటి రామునిదయ నన్ను తీసుకువెళ్తుంది అంతే. ఆయన నేను వెళ్తానల్లా, రామునిదయ తీసుకువెళ్తుంది అనుకున్నా. అంటే వెళ్ళాడు, దర్శనం చేసుకున్నాడు. అమ్మ కూడా ఎంత ఆనందించిందండి. ఆ ఉంగరం తీసుకువెళ్ళి అమ్మవారికి ఇస్తే అమ్మ ఎంత గుర్తు చేసుకుంది. ఆ ఉంగరం చూడగానే, అంగుళీకం చూడగానే ఆ వెనక పరంపర అంతా నాకు తెచ్చావా గబగబా అని ఏళ్ళలో పెట్టుకుని సిక్కలో పెట్టుకోలే ఆవిడే. ఇది మా నాన్నగారు ఇచ్చారు, ఆ తర్వాత అప్పుడు దీని గురించి మాట్లాడుకున్నారు అని దాని పూర్వచరిత్రనంతా తలచి ఆవిడ కూడా ఆనందించి ఇప్పుడు సమర్థుడు ఎవరు ఆంజనేయ స్వామి అని అక్కడ కూడా చాలా జరిగింది. నేను సుందరాకాండ అంతా ఇప్పుడు చెప్పబోట్లా. అలాగే ఇక్కడ మనలో మనస్సు రెండు మనసులతో కూడా ఉంది మనకి. ఇప్పుడు అందుకని ఆ విచారణలో మనని మనం అక్కడ ఏమన్నారు, గురోరంగిరి పద్మే మనస్సే నలగ్నం, ఈ నుండి మాత్రం ఏం లాభం, తతక్కిం గురువష్టకం చెప్తుంది కదా. చాలా ఉండొచ్చు, ఎంత తెలివితేటలైనా ఉండొచ్చు, కానీ గురుదేవులకి దివ్య చరణారవిందములందు ఎవరి మనస్సు అయితే లగ్నం చెందలేదో 2 లైన్లలో తేల్చేశారు ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు. గురోరంగరి పద్మే మనః తేన లగ్నం, తేన మనః నలగ్నం తతక్కి. ఎన్నుండి మాత్రం ఏం లాభం, అందమైన భార్య ఉండుగాక, చాలా సిరి సంపదలుండుగాక, సకల శాస్త్ర కోవిదురవుగాక, అసలు ఆయనకి తప్ప ఇంకేమీ తెలియలేదు, అంతా ఉన్న తెలివంతా ఆయన దగ్గరే ఉండుగాక, కానీ మనస్సు కనుక అక్కడ ఏకాగ్రత చెందకపోతే ఎన్ని ఉండి మాత్రం ఏ లాభం. అందుకని ఇక్కడ మన మనస్సుగాడు ఉన్నాడు చూశారు, మనకెప్పుడు భిన్నమే అది. మనసు దగ్గరికి వచ్చిన తర్వాత నేనంటలా చూడండి, నా మనసు ఏం బాగుండలేదు అంటున్నా. నేను అన్నిటికీ అధిష్టానం. నేను మనలో ఉన్న ఆత్మ అనేటువంటి చైతన్యం అనేటువంటిది ఉన్నదే, అది ఆ పరమాత్మ యొక్క అంశ. అందరిలో ఆ పరమాత్మ యొక్క అంశ అలా ఏకీకృతమై ఉన్నది. ఆ అంశ ఏం చేస్తోంది అంటే, నువ్వు ఈ దేహాన్ని నేను అనుకుంటావో, లేకపోతే దీనికి సంబంధించివి నావనుకుంటావో, ఇవన్నీ ఏమైపోతుంది అంటే దాన్ని ఆశ్రయించుంటున్నాయి. నీ స్వభావాన్ని బట్టి నీ మనసు అక్కడ ఏడుస్తుందో, లేకపోతే సంతోషిస్తుందో, లేకపోతే ఈ రెండింటికి అతీతమైనటువంటి ఒక బ్రహ్మానంద సామ్రాజ్యాన్ని అనుభవిస్తుందో,
ఆ వెనుకున్నటువంటి ఫోకస్ దాన్ని ప్రకాశింపజేస్తుంది. ఇందాక స్ఫటికం కూడా చెప్పాడు కదా, స్ఫటికం ఎప్పుడు తెలుపు మారలా అసలు, దానికి ఉన్నదే స్వచ్ఛమైన కాంతి. అది ఆ స్ఫటికాన్ని తీసుకెళ్ళి మనం సూర్యకాంతిలో పెడితే మనం చూడడానికి కూడా కళ్ళు జిగేలుమంటాయి. ఎందుకని? సూర్యకాంతి అంత గొప్పది. అది తీసుకొచ్చి మనం లైట్ దగ్గరికి పెడితే తెల్ల లైట్ దగ్గర ఉంచితే తెల్లగా ఉంటుంది, బ్లూ లైట్ దగ్గర పెడితే బ్లూగా ఉంటుంది, ఎర్ర పూల దగ్గర పెడితే ఎర్రగా ఉంటుంది. దానికి కానీ దాని వాస్తవికత మాత్రం మారలా, మీరు గుర్తుపెట్టుకోవాలి. స్ఫటికం అలా కనిపిస్తోందే కానీ స్ఫటికానికి వాటి స్వభావం ఏమీ అంటుకోవట్లేదు అక్కడ. ఇప్పుడు దోషం ఎక్కడొస్తుంది? చూసేవాడి దృష్టిని బట్టి వస్తుంది. చూసేవాడి దృష్టిని బట్టి వస్తుంది కదా. అది ఎర్రగా ఉంది, అది తెల్లగా ఉంది, అది పచ్చగా ఉంది అనుకోవడానికి కారణము మన మనస్సు. అక్కడ మన మనసు యొక్క స్వభావం. ఈ మనసు యొక్క స్వభావం ఎక్కడి నుంచి వస్తుంది? అనేక జన్మల నుంచి వాసన పరంపరల చేత వస్తుంది. ఉన్న ఒకే దానికి మనం అనేకం ఆపాదిస్తున్నాం. అక్కడ ఆపాదించడం దాని స్వభావాలు వస్తున్నాయి. ఆకలికి రుచి తెలుస్తుందండి? ఆకలికి రుచి తెలియదు. రుచి ఎక్కడికి వచ్చింది? ఆకలి వేసినప్పుడు రుచి గురించి ఆలోచించాల, కడుపు సొరేస్తుంది అంతే. మనకి ఏం పెడితే బాగుంటుందా అని ఆలోచిస్తాం. రుచి దగ్గరికి వచ్చేసి ఎక్కడికి వస్తుంది? ఎప్పుడైతే నీ నాలికి నువ్వు పెట్టేది తగులుతోందో, లేదు నీ అదేది నువ్వు చెబుతో వింటున్నావో, చక్కెర పొంగలి లేకపోతే ఇది పాయసం లేకపోతే దద్దోజనం అనేది చెవులకు వినిపిస్తుందో, అలాగే కంటితో చూస్తావో, నీ ఇష్టాలను బట్టి అప్పుడు నీ నాలిక మీద లాలాజలం ఊరుతుంది. నీకు ఇష్టమైన పదార్థం అనుకోండి, అది తిన్నక్కర్లా, చూడగానే వాసన రాగానే ఏం చేస్తుంది? నోట్లో లాలాజలం ఊరుతాం మొదలవుతుంది. తర్వాత తిన్న తర్వాత ఏం చేస్తుంది? ఆకలివాడు సర్దుమడిగిపోతాడు. అబ్బా చాలా బాగుంది, ఈ చల్లకూర కొంచెం వేయండి అంటాం. బాగుంది, కొత్త ఓకే, ఇంకా కొంచెం వేయండి అంటాం. అలా ఏంటది? ఇవన్నీ కూడా మన జన్మ వాసనలు వచ్చి ఇలాగా మనని పరిభ్రమమిస్తున్నాయి. ఇలా తిప్పుతున్నది మన మనస్సు. కానీ గురువుల చెంత చేరబట్టి గురువులు చెప్తున్నారు, ఇవన్నీ ఏది జన్మల నుంచి వస్తున్న వాసనా బలం చేతి ఇటువంటివన్నీ వస్తున్నాయి, కానీ నీ స్వభావం అది కాదు. నిజంగా ఆకలిస్తే మనకి ఏది దొరికితే దానితోనే సంతృప్తి చెందాలి. అంతే కదా. ఆకలి దేని నిండదు? ఫలాహారం పెడితే అది నిండదా? అట్టుబండి ఇస్తే 2 అట్టుబడులు తింటే చాలు, మనకి కడుపు నిండిపోతుంది. 2 ఎక్కువే హోరా కదా. ఒక మామిడి పండు ఇస్తే చాలు, లేదా ఒక జామకాయ ఇస్తే చాలు, కడుపు నిండిపోతుంది. కానీ అక్కడ ఏమవుతుంది? మనకి ఇది తినాలి, అది తినాలి అని మనం ఈ సంఘంలో ఉండబట్టి ప్రొద్దుటే టిఫిన్ తినాలి, లేకపోతే కాఫీ తాగాలి, మళ్ళా మధ్యాహ్నం భోజనం తినాలి, లేకపోతే దాని పక్కన ఆధరువులు ఉండాలి. ఇవన్నీ మనకేంటంటే ఈ జీవితంలో అలవాటే. కొత్తగా వచ్చారండి అమెరికా, అప్పుడే ఉద్యోగం రానా పోనా అన్నట్టుగా ఉంది. ఆకలి ఉండదా? వాళ్ళకి మాత్రం ఉంటుంది. బాగా సంపాదించేటువంటి వాడికి ఇంట్లో కూరలు వేరుగా ఉంటాయి, చారులు వేరుగా ఉంటాయి, పచ్చళ్ళు వేరుగా ఉంటాయి, వేరుగా ఉంటుంది. అది కొత్తగా వచ్చినటువంటి వాడికి ఆకలేస్తే అతని దృష్టి ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఆకలేస్తుంది కాబట్టి ఏది చౌకగా దొరుకుతుందా, నా డాలర్లు ఎక్కువ మిగిల్చుకుందాము, వచ్చి తీసుకొచ్చిన డాలర్లన్నీ ఎక్కువగా ఖర్చు పెట్టే చోటుకి వెళ్తే హోటల్కి వెళ్తాడా? వెళ్ళడు. అన్నిటికన్నా తక్కువగా దొరికే ఈ అమెరికాలో ఉన్న గొప్పతనం అదే. సామాన్య మానవుడికి ఏవి కావాలో అవి అందరికీ అందుబాటులో ఉండేట్టే పెడుతుంది గవర్నమెంట్, నాకు అర్థమైనంత వరకు. అది మనం ఏదైనా జహ్వ చేపలేంతో కోరికలు కోరితేనే అవి వెళ్ళి అక్కడ కూర్చుంటే దానికి కలిగంత ఉంటుంది. న్యూయార్క్లో వెళ్ళేటువంటి వాడికి వెళ్తూ లంచ్ అవర్లో తీసుకోవాలంటే మనలాగా ఎంత పిజ్జా కొనుక్కొని తినాడు ఎవడు. ఒక ముక్క కొనుక్కొని పిజ్జా ఉంది కాబట్టి పక్కన డ్రింక్ కొనాలి అని ఇది వాడు కోరుకోడు. ఏమంటాడు? కడుపు నిండి ఉండాలి కాబట్టి వెళ్తుంటే దారిలో ఉంది ఒక ముక్క తినేసి మంచిని తాగేస్తాడు, కడుపు నిండిపోయింది, ఉద్యోగానికి వెళ్ళిపోతాడు, ఇంకో పనికి వెళ్ళిపోతాడు. కడుపు నిండలేదా? వాళ్ళ జీవితం బాగోలేదా? ఇప్పుడు అలా ఆలోచించి చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కొంత ధనాన్ని ఆర్జించుకోగలుగుతున్నారు. తిరిగి మళ్ళా వాళ్ళ కుటుంబ పోషణని
సజావుగా నేను పడ్డ కష్టము నా భార్య పిల్లలు పడకూడదు అనేటువంటి విషయంలో ప్రతి యజమాని తనని త్యాగం చేస్తున్నాడు. తన భార్య బిడ్డలు బాగుంటే చాలు అనుకుంటున్నాడు. మనం ఈ ప్రపంచంలో ఎలా ఆలోచిస్తున్నామో మన గురువులు అవతార పురుషులు కూడా గురుదేవులు చెప్తుండేవారు. శంకరాభరణం సినిమా చూస్తూ ఉంటే ఆ శంకరుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు కదా, ఆ శంకర శాస్త్రి ఇంటి ముందుకెళ్ళి పాపం ఎందుకంటే సంగీతం అంటే మక్కువ ఉంది, ఆయన గురువు గారు అని తెలిసింది. తల్లి అదే చెప్పేది చిన్నప్పటి నుంచి, ఆయన మహానుభావుడు, ఆయన దగ్గర అంతా నేర్చుకోవాలి, ఆ పాట అది చాలా బాగుంటుంది నువ్వు అని చెప్తుంటే వాడికి అదే పట్టింది. అందుకని ఆఖరికి వాళ్ళ అమ్మ ప్లానే ఇది కూడా, నువ్వు వెళ్ళి ఆ గుమ్మంలో వాళ్ళ అమ్మాయి ఉంటుంది లోపల, నువ్వు గుమ్మం దగ్గరికి వెళ్ళి ప్రార్థించు, వాళ్ళు నీకేం కావాలంటే వెళ్ళిన తర్వాత ఏంటి ఏ తీరుగా నన్ను దయ చూపేదవా అని పాడతాడు ఆ పిల్లాడు. పాడుతూ ఉంటే అమ్మాయి మధ్య మధ్యలో ఏం చేస్తాడంటే ఎంత పాడినా తలుపు తీయదు. వీడికి ఇప్పుడు అది పలకట్టం లేదన్న ఉద్దేశంతో తలుపు లేలా కొడతాడు. కొడుతుంటే అమ్మాయి లోపల నుంచి వస్తుంది, వచ్చి మొత్తాన్ని తలుపు తీసి ఏంటి బాబు ఇంత చిన్నప్పుడు ఇలా ఏ తీరుగా అని పాడుతున్నావు, నీకేం కష్టం వచ్చింది బాబు అంటే, నాకా అండి కష్టమా అండి, చిన్నాడు కదండి, నేను ఒక్కడనేనండి, నాకు ఆకలేస్తేనండి ఆ గోదావరి నీళ్ళ దగ్గరికి వెళ్ళి, పక్కనే గోదావరి చూపిస్తారు కదా రాజమండ్రి గోదావరి, ఆ గోదావరి దగ్గరికి వెళ్ళండి, అదే మంచినీళ్ళు తాగుతూ ఇది పాయసం అనుకుంటానండి, అదే సాంబార్ అన్నం అనుకుంటానండి, సాంబార్ ఇడ్లీ అనుకుంటానండి ఏదో అంటాడు అని ఆ గోదావరి నీళ్ళే తాగుతాను అక్క నేను, మరి నా ఆకలి ఎలా తిరుగుతుంది అక్క అంటాడు. అంటే ఆ అమ్మాయి హృదయం ద్రవించిపోతుంది అక్కడ. అయ్యో ఇంత పిల్లవాడు నీకు ఇంత పెద్ద కష్టం వచ్చిందా నీకు అని చెప్పి వెంటనే సిఫారసు ఎవరికి, తండ్రి గారికి, ఇలాగొచ్చాడు చాలా మంచివాడిని, ఎంత బాగా పాడుతున్నాడో, పాపం ఎవరూ లేరట అనేసరికి వెంటనే మెల్లమెల్లగా ఇక్కడ చెప్పేవారు బాబుజీ. నేను కూడా చిన్నప్పుడు అంతే బాబుజీ, ఆ సన్నివేశం చూసి నేను కూడా అలాగే ఉండేవాడిని చిన్నప్పుడు. మన అలా పెంచారా? ఆర్థికంగానూ ఎప్పుడూ తక్కువ చేయలేదు, పరమార్థికంగా ఇంకా ఎప్పుడూ అసలు లేదు. ఎందుకంటే పరమార్థికం ఎప్పుడు శాశ్వతం, ఆర్థికం ఎప్పుడు మారుతూ ఉంటుంది, దీన్ని నమ్మటానికి వీల్లేదు. ఎందుకంటే సత్యం అదై ఉన్నది, ఇది అసత్యమై ఉన్నది. మన జీవితంలో అమ్మకి మనం చిన్నప్పుడు ఎంత ప్రేమ ఉంది, ఇప్పుడు మాత్రం లేదంటారా? మనం అమ్మ కన్నా గొప్పవాళ్ళం, పెద్ద శరీరం అయినా కూడా అమ్మల దృష్టిలో మనం చిన్నపిల్లలమే. ప్రేమలో వాళ్ళకి మనం చిన్నగానే కనిపిస్తాం, వాళ్ళకి మా అమ్మకి కనిపించేది కాదు. ఏం తింటలేదమ్మా అనేది, ఏం తింటే బాబు ఇంత రావుగా ఉంటే అంటే అది మీ నాన్నగారి పోలికి వచ్చింది, తన పోలికి కాదు, మీ నాన్నగారి పోలికి వచ్చింది. బాబుజీ కూడా అనేవారు కదా, అమ్మ చిరంజీవి పోలిక అని అనేవారు కదా, ఆ పోలికి వచ్చింది అంతే, మీరు తిని వచ్చింది ఒళ్ళు కాదంటుండే. అలాగా భగవంతుడికి గురుదేవులు కూడా అంతే, పెడితే ఎంతెంత పెడితే అది తినాలనుంటే మనకు కూడా దేహాభిమానం అడ్డొస్తుందండి. దేహాభిమానం అడ్డొచ్చి అందరి మాదిరిగా ఒకేలాగా ఉంటే ఇంకొంచెం పెడితే బాగుండని అనుకుంటాం, అనుకోకుండా ఎందుకుంటాం, మన నచ్చింది అనుకోవచ్చు. అంటే జీడిపప్పు పాకం పెట్టేటప్పుడు కొంచెం ముక్క పెడితే బాగుండని అనుకోకుండా ఉంటాం. కానీ ఏదో ఆ రోజు రానే వస్తుంది, మన మనస్సును ఎతికేవాడు కదా గురుదేవులు అంటే. అందుకని ఏది తీసుకువెళ్ళి యాత్రలో, బాబు కొంచెం సాయంత్రం కూడా ఖాళీగా కూర్చున్నారు కదా, కాస్త ఏమన్నా తీసుకోండి అని గిన్నె తీసుకువెళ్ళి ముందు పెడితే, ఏంటిది జీడిపప్పు పాకమా, సరే కూర్చో అని చెప్పి మొత్తం గిన్నెంతా తినిపించారు నా చేత. ఆ గిన్నె తినిపించినప్పుడు ఎలా ఉంటుంది, అప్పుడు అనుకున్నామే, అది నాకు గుర్తుకొస్తుందా? రాదు. ఎవ్వరికీ లేకుండా చుట్టూ అందరూ చూస్తుంటే నా చేత తినిపించారు. అదేమొస్తుంది? దేహాభిమానం వస్తుంది. నాకు తెలుసులే నువ్వు తినగలవని, నాకు తెలుసు నువ్వు తినగలవని, తిన్న తర్వాత మాట్లాడు అనేవారు. ఇంకేంటి తినడమే. ఇంకా పాపం నా పక్కన ఉషక్క ఉండేది, ఉషక్క కామేశ్వరి పెన్ని. కామేశ్వరి పెన్ని ఎప్పుడు బయటపడేది కాదు, కానీ ఉషక్క అబ్బా చందు మొత్తం అంత పాక నీకే పెట్టేస్తుంటే నాకు భలే ఏంటి ఉసురు అనిపించింది తెలుసా. ఒక్క ముక్కు కూడా మాకివ్వకుండా మొత్తం నీ చేతే తినిపించారు బాబుజీ అని.
అనుకుంటే మాత్రం వస్తుందా? ఇప్పుడు నా రూపం అయిపోయింది కాదు, తినేసిన తర్వాత మన రూపం అయిపోయింది, తీసి మళ్ళీ ఒక ముక్క ఇవ్వడానికి కూడా ఉండదు అక్కడ. అంటే ఏది అనుభవించింది? తీసుకున్నటువంటి పదార్థం నా స్వరూపం అయిపోయింది, దాన్ని తిరిగి తీసుకోవాలంటే ఎవరి వల్ల అవుతుందా? లేదు. వికారం వచ్చి కక్కానే అనుకోండి, తిన్నవాడు కూడా దాన్ని నాకలేడు. కుక్క అయితే నాకుతుందేమో, మనం తినలేం. అందుకని ఈ ప్రపంచాన్ని మహాత్ములు చెప్పారు, వమనాన్నవత్తు చూడాలట. మనం తిన్నప్పుడు ఎలా తింటున్నామో తిరిగి మనం వాంతి చేసుకున్నా కూడా వాళ్ళకి వాంతి వెంటనే కక్కేస్తే లేరు అలాగే వస్తుంది. ఎందుకంటే అది కూడా నాకు అనుభవం ఉంది. నేను చాలా వాంతులు కక్కేదాన్ని, 40 కక్కేదాన్ని. మళ్ళీ మైగ్రేన్ ఎలా తిన్నామో మళ్ళీ అదే లేర్లు వచ్చేస్తాయి. మనం దేని తర్వాత ఏది తిన్నామో అలా వస్తాయి. కానీ అదంటే ప్రేమ ఉంటుందా? కక్కిన తర్వాత దాన్ని చూడను కూడా చూడలేము. అలాగే ఈ ప్రపంచం ఎంతమంది అనుభవించి వదిలేస్తే తిరిగి మళ్ళా దాంట్లోనే పొర్లుతున్నాం మనం. దాని దగ్గర మాత్రం మనకి విరక్తి రావటం. అందుకని ఆధ్యాత్మిక జిజ్ఞాసలో వేదాంతం ఏం చెప్తోందంటే, ఈ ప్రపంచాన్ని నువ్వు గుర్తించు. ఇదేం కొత్తది కాదు, కొత్తగా చూస్తున్నావు నువ్వు, నీ భ్రమ అది. ఎంతమంది అనుభవించి వదిలేస్తే తిరిగి మళ్ళా నువ్వు అదే వంకాయలు నేర్చుకుంటున్నావు, అదే దొండకాయల్ని బెండకాయల్ని వేరుకుంటున్నాం, అదే బంగారం కావాలనుకుంటున్నాం, అదే వస్తువులు కావాలనుకుంటున్నాం. తీసుకునేది అదేమన్నా మన కడుపు నింపుతుందా, ఇంకేమన్నా చేస్తుందా అంటే ఇవన్నీ అంతటితో అవ్వదు. అలా అని వదలమని చెప్పలా. ఏది ఎంతవరకు కావాలో అంతవరకు గుర్తిస్తూ, ఎంతవరకు చేస్తూ, మన మనసుతో మనమే విచారణలో దాన్ని దాటాలి. అమెరికాలో నాకు సూర్పణకు సంవత్సరం గ్లాసులు నేను నా దగ్గరికి వస్తున్నాయి, పెద్ద గ్లాసులు. బాబు పాలు పప్పు తీసుకునేవారు. తీసుకుంటే ఒక 10 మంది 4 పిల్లలు ఎవరుంటే వాళ్ళందరినీ పిలిచి చుట్టూ కూర్చోబెట్టుకొని వారు తీసుకునే దాంట్లో రా అని కబుర్లు ఆడుతూ పిల్లలందరికీ తినిపిస్తుండేవారు. ఆ ఒలిచిన బాదం పప్పులు, అది అక్రూడు కూడా సూదితో పై తొక్కు తీసేవాళ్ళం. చూసి పక్కన మళ్ళీ సేంపాటికి బెల్లం మొక్కలు ఉండేవి. అవి అన్నీ ఇంత పెడితే ఆయన కోసం అది పెట్టింది. ఎందుకంటే రోజు ఇది ఒక పని అయిపోయింది. ఎందుకంటే అందరికీ పెడుతూ ఉంటే మరి వారు తీసుకునేది ఏంటి, అందులో అలా పెట్టి, అలాగే గ్లాసు కూడా ఇంత గ్లాస్తో పాలిస్తే సోర్పణక సమర్థ గ్లాసు అనేవారు. అప్పుడు వచ్చింది అన్నమాట పేరు. అలాగే నిర్ణయం కూడా చూపిస్తున్నాడు. అలాగా మహాత్ములు ఎందుకు దాచిపెడుతున్నారంటే, అసత్యాన్ని అసత్యంగా దర్శిస్తూ సత్యమే అసత్యానికి ఆధారమై ఉంది, కానీ అసత్యం దానంతట ఎప్పుడు ప్రకాశించటల్లా. ఈ విచారణ ఎవరు ఎంత చెప్పినా, మనకు ఆకలేస్తేనే మనం ఎట్లాగైతే ఆవురావురమంటూ తింటామో, అలాగే ఈ ఆధ్యాత్మిక దృష్టి, ఆధ్యాత్మిక విద్య ఎందుకు కూడా మనకి ఆవేదన కలగాలి. మనకు ఆవేదన కలిగితే అది కనిపించేటువంటి వాటిలో ఇవన్నీ కూడా సామాన్యం. పూజలు ఇవన్నీ కూడా సామాన్యం. అక్కడ నిలబడాలి. చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా అన్నారు. మనకి శతకాలు కూడా ఎంత బాగా చెప్పావు. ఏది చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా. నీ చిత్తం శుద్ధి లేకుండా నేను 1,00,000 పూలు తీసుకొస్తాను, అన్ని పూలు తీసుకొస్తాను అంటే పూలు చేస్తాం, అవి అదృష్టవంతులే, పువ్వుల అదృష్టవంతులు అవుగాక. కానీ మనకి ఒరిగింది ఏంటి అంటే, ఆ పుష్పంతో పాటు మన మనసు కూడా అది చరణారవిందములందు ఏకాగ్రత చెంది ఉంటేనే దాని సార్థకత. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఆత్మవిచారణ. ఇది మనని మనం విచారణ చేసుకోవాలి. తినేటప్పుడు మనం ఆలోచిస్తున్నాం, గబగబా వాళ్ళు పెట్టేవాళ్ళు 2 జిలేబీలు పెడితే మనం ఆలోచిస్తున్నాం, ప్రసాదం కదా, గబగబా ఒకటి కూడా తినలేం, ప్రసాదం కాబట్టి తీసుకోవాలి. ఒక ముక్క తీసుకొని అందరం తినాలి. ఎందుకు ఆలోచించాం? ప్రతిదీ లిమిట్స్లో. అదే గురువులు పెట్టారనుకో, బుట్టైనా తినేయాలి. అక్కడ ఆలోచించడానికి లేదు ఆలోచన. ఎందుకని? దాని వలన మన జిహ్వా చాపల్యం నశించేటువంటి ఇది మనలో ఉన్న దోషం రహితమవుతుంది అక్కడ మహాత్ములు పెట్టిన ప్రసాదంలో. మనం ఏంటంటే గుడికి వెళ్తే శుక్రవారం రోజు మంచి పులిహార పెడతారు కదా, గుడికి వెళ్తే మంచి పులిహార పెడతారు.
ఇది పులిహారే కాదు, వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఇప్పుడు ఇండియాలో తిరుపతిలో లడ్డూల్లాగా కూడా చుడుతున్నారు, కాబట్టి లడ్డు కూడా పంచిపెడతారు. ఇప్పుడు దేవుడి మీద భక్త, ప్రసాదం మీద భక్త. ఆయన అనుకుంటున్నాడు ఏదో భక్తిలే, ప్రసాదం మీద భక్తి పెట్టుకున్నా వచ్చి దర్శనం చేస్తున్నాడు కదా అని పాపం ఎక్కడికక్కడ వెంకటలక్ష్మి అనుకుంటున్నాడు దేవుడు. మనం వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళేటప్పుడు ఎక్కడో నేర్పిస్తాడు ఆయన కూడా. ఎక్కడో ఒక చోట మన మనసు ఏదో ఒక రోజు మనం మనకి ఆ దేవుడి మీద మనసు నిలిచే అవకాశం వస్తుంది, ఆ టైం వస్తుంది, తప్పకుండా నిలబడుతుంది. వెళ్ళేది షాపులకు కాదుగా, హోటల్స్కి కాదుగా వెళ్ళేది, గుడికి కదా మనం వెళ్ళేది. కాబట్టి అక్కడ ఏ అనూజల్లోనో కనిపిస్తాడు అనుకోండి, వెంటనే మనం కూర్చుని పోతామా లేదా? మాకు ఎక్కడో కనిపించాడు ఆస్ట్రేలియాలో. వెంటనే పాపం బాగా చక్కగా మాట్లాడాడు. వెంటనే అక్కడికి ఏమైపోయింది అక్కడ, ఆ తర్వాత పాపం ఆయన దారా అయిందే, మా దారి మాదే. కానీ మేము చెప్పుకున్నాం కదా, ఫోటోలు వెళ్ళా కదా అందరికీ, మీరు అనూపు జల్లుంటే కదా, కహానీలు చుట్ల. అసలు అనూపు జట్లు రావడం ఏంటండి, మాతోనే వచ్చాడు మా ఇంటికి. కచేరీ కూడా జరిగింది. అందరూ నమ్ముతారా? ఈ ఫోటో తీసిన వాళ్ళు అది రికార్డ్ చేయకుండా ఉంటారు మా పక్క వాళ్ళు. అని ఏదో ఒకటి ఆయన పాడిన పాట కలిసాడు అనేటువంటి ఆత్మాభిమానం, కొంచెం మన అనేటువంటి ఆత్మాభిమానంతో ఎక్కడో చోట ఉంటుంది కదా, ట్రిమ్మక్క చల్లత్ రామచంద్ర ఎంత బాగుపడతాడు ఆయన కదా. అందుకని ఎక్కడో చోట మనస్సుని ఏకాగ్రత. అందుకని మనని మనం నమ్మటం కోసము మనలో ఉన్న ఒక దాగి ఉన్నటువంటి పరమాత్మని మనం గుర్తించాలి. బయట ఎంత చెప్పుకున్నా మన జీవితాన్ని మనం కూడా బాగు చేసుకోవాలి. దీని ఏమన్నారు, సత్సంగము నిరంతరము జరిగేది మనలోనే, దానికి టైం లేదు. బయట సత్సంగాలు, బయట ఇంకొకరితో మాట్లాడాలంటే టైం చూడాలి, ఏమన్నా అనుకుంటారేమో అనుకోవాలి, లేకపోతే గబగబా అన్ని వేళలా అందరూ దొరకరు కదా. అదే నేను ఎక్కడ కూర్చున్నాను, ఒంటరిగా కూర్చున్నాను, లేకపోతే ఏదైనా చేస్తున్నాను, ఎంత టైం అయినా ఎలా జరిగిపోతుంది, నాలోకి నేను వెళితే ఎన్ని గంటలైనా జరిగిపోతుంది. నేను నా గురించే నేను ఆలోచిస్తున్నాను. అంటే శరీరము ఈ బయట ఉన్నటువంటి ఇవి కాదు, నా గురించి నేను, నాలో ఉండి ఏ పరమాత్మ శక్తిని నడిపిస్తోంది, నాలో ఉండి ఆ పరమాత్మ ఎలా నడుస్తున్నాడు. ఆంజనేయ స్వామి మరి ఎంతమంది భక్తులు ఎన్నెన్ని రకాలు చేయాలా, కానీ ఆంజనేయ స్వామి భక్తే భక్తిగా ఎలా ప్రకాశిస్తోంది. చిరంజీవిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నమ్మాలే కానీ నమ్మి చెండే వాళ్ళు ఎవరు లేరుగా, నమ్మి చెండే వాళ్ళు ఎవరు లేరు. ఆయన రామాశ్రయం చేశాడు, కానీ మనం ఆంజనేయ స్వామిని ఆశ్రయిస్తే చాలు, సీతారాములు కూడా మన దగ్గరే ఉంటారు. ఎందుకంటే ఆయన గుండెల్లో గూడు కట్టుకున్నారు కాబట్టి. అదే కదా, ఆంజనేయ స్వామి గుర్తు రాగానే ఆటోమేటిక్గా సీతారాములు వచ్చేస్తారు మనకి గుర్తు. అందుకని అట్లాగా మనతోనే సత్సంగం, దానికి అవధులు లేవు, ఒక సమయం అంటూ లేదు. నువ్వు ఎక్కడ కూర్చునైనా చేయొచ్చు, దానికి మడి కట్టుకోక్కర్లేదు. ఏంటి పడింది చూసారు, ఇష్టంగా ఉన్నట్టుంది ఆయనకి. ఇది నిజం, కరెక్టే. అది మనతోనే మనం విచారణ చేసుకోవాలి. ఇదన్నిటికన్నా గొప్పది. ఈ మనలో మనకి విచారణ రావడం కోసం ఎంత కార్యక్రమాలు ఇవన్నీ. మన ఇల్లు మనం చక్కబెట్టుకోవట్లా, బయట పోయేవన్నీ మారిపోయే వాటి గురించి చాలా అన్వేషణ చేస్తున్నాం. అందుకని మనం విచారణ చేసుకోవాలి. మనం చేస్తూ ఉంటే ఇంకో 4 హృదయాలు ఆనందపడి రావాలి. అది ఏంటంటే ఒక సమయం వస్తుంది, అప్పుడే జరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి శక్తిని, భక్తిని, ఆయురారోగ్యైశ్వర్యాల్ని, అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్యైశ్వర్యములను, పుత్ర పౌత్ర ధనధాన్యములను, నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని, ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ. హరి ఓం.